ప్రైజ్ ద లార్డ్. సర్వయుగములలో సజీవుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ సంతోషము, సమాధానము, సర్వశరీరములో ఆరోగ్యము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట దినవృత్తాంతంలో 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్య భాగము. మీ కార్యములు సఫలమగును. యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలములలో ప్రార్థన చేయుచు ఉన్న పరిశుద్ధ దైవ జనాంగమ, మనం నిత్యము సేవించే యేసయ్య మన కార్యములు సఫలము చేయువాడై ఉన్నాడు. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. నిజమే ప్రియులారా, మనము మన కార్యము సఫలము చేయు దేవునికి మొరపెట్టుచున్నాము. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి మనము చేయుచున్న ప్రార్థనలన్నీ ఆలకించి అంగీకరించి మన కార్యములన్నీ మన ప్రార్థనలన్నీ ఆకాశం నుండి ఆలకించి సఫలపరుచును. దిగులు పడకు నేస్తమా, కృంగిపోకు సోదరా సోదరి, ఎన్నో సంవత్సరాలుగా, నెలలుగా, దినములుగా ఎదురు చూస్తున్న నీ కార్యములను నా యేసు స్వామి నిశ్చయముగా సఫలము చేయవచ్చున్నాడు. నీవు బలహీనుడు కాక ధైర్యముగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని నిలిచి ఉండుము. నీ పక్షముగా ఆయన నిలిచి ఉండును. నీ కార్యములన్నీ సఫలము చేయుట కొరకే. అంతేగాక నీ ఆలోచనలన్నీ నా యేసయ్య సఫలము చేయబోచున్నాడు. నీ కోరికను సిద్ధింప చేయును. నీ మనోభీష్టమును కూడా ఆయన సఫలము చేయును. నీ ఉద్దేశములన్నీ సఫలమగునట్లుగా కార్యము చేయును. నీ పక్షముగా నిలిచి విఫలమైన నిలిచిపోయిన నీ పనులన్నీ సఫలము చేయుటకై ఇష్టపడి ఉన్నాడు. నీవు తలపెట్టే పూనుకొని ఆరంభించే ప్రతి పనియు నీవు చెయ్యునదంతయు నీ చేతిలో ఆయన చెయ్యి తోడుగా ఉంచి సఫలము చేయబోచున్నాడు. నీవు వెళుచున్న ప్రతి ప్రయాణం శుభకరముగా మారున్నట్లు ఆయన తన దూతను నీకు ముందుగా పంపి నీ ప్రయాణములన్నీ సఫలము చేయును. నీ ప్రయత్నములన్నీ ఎంతవరకు ఫలితాన్ని ఇవ్వలేదేమో నా యేసయ్య నీ ప్రయత్నములన్నీ సఫలపరచి మన నిరీక్షణను కూడా ఆత్మ ద్వారా ఆయనే సఫలపరచును. ఈ విధముగా మనము ప్రతి విషయములో సఫలులుగా మారునట్లుగా మన జీవితములో మనము ఆయన యందు ఆనందించుచు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించుచు ఆనందించెదము. ఆయన సన్నిధిలో ఆయన మీదనే ఆధారపడి మోకరించి ప్రార్థించెదము. ఆయన పక్షముగా నిలిచిన వారమే ఉండేదము. ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను, నీతిగాను, యథార్థముగాను, వాక్యానుసారముగాను విశ్వాసము గలవారమై ఆయనకు అనుకూలముగా ప్రవర్తించదము. నిశ్చయముగా నా యేసయ్య మనలను ప్రతి విషయములో సఫలులుగా చేసి ఆయన మహిమను పొందుకొనును. మహిమగల రాకడలో మనందరం ఎత్తబడినట్లుగా కృపదయ చేయును. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, మహోపకారి, మీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. యేసయ్యా, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడు, నమ్మిన నీ ప్రజల జీవితములలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. అవును తండ్రి, మా కార్యములన్నీ మీరు సఫలము చేయాలని ఉద్దేశించిన వారై ఉన్నందుకే మీకు స్తోత్రం ప్రభువా. అవును తండ్రి, మా కార్యములన్నీ, మా ఉద్దేశములన్నీ, మా ప్రయత్నములన్నీ, మా పనులన్నీ, అలాగే మేము తలపెట్టే ప్రతి కార్యములన్నీ కూడా మా పక్షముగా నిలిచి ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి మా ప్రార్థనలన్నీ సఫలపరిచి ఓకమించిన ఘనకార్యములు మా పట్ల మీరు చేయదలిచి ఉన్నందుకే మీకు స్తోత్రం. మేము ఎప్పటికీ ఎన్నటికీ బలహీనులు కాక మీ ద్వారా ధైర్యమును పొందుకొని మీ సన్నిధి నిలిచున్నట్లుగా సహాయం చేయండి. అవును ప్రభువా, మేము కూడా మీ సన్నిధిలో పరిశుద్ధముగా, నీతిగా, యథార్థముగా మీ యందు ఆనందించుచు వాక్యానుసారముగా విశ్వాసముతో నింపబడిన వారమై నడిపించబడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి కేవలం మీరు మాత్రం మహిమ పొందమని, మీ ప్రియ బిడ్డల కార్యములన్నీ కూడా మీరు సఫలము చేసి ఉన్నందుకే మీకు స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చెయ్యబోవు ప్రతి కార్యమును నా యేసయ్య సఫలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.